వాకర్స్ ఇంటర్నేషనల్ స్థాపించి 40 సంవత్సరాల అయిన సందర్భంగా రాజంపేట వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఇంతమంది మధ్యలో ఈ సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ ఆ రోజు వైజాగ్లో వైజాగ్ బీచ్లో స్థాపించి ఈరోజు అనూహ్యంగా వాకర్స్ ఫౌండేషన్ స్థాపించి దాదాపు 8 కోట్ల డబ్బుతో ఈరోజు ఒక డిసిప్లైన్డ్గా సామాజిక కార్యక్రమాలు చేస్తూ చాలా హుందాగా 2 లక్షల మందితో సభ్యులతో వాకర్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కొనసాగుతుంది. మరి ఈరోజు ఈ సంవత్సరం వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా మన రాయలసీమలో డాక్టర్ రవిరాజుని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మనం గతంలో చూస్తే ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ రాకముందు లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్లు ఉండేటివి. అవి వాటి పుట్టుక లయన్స్ క్లబ్ అయితే అమెరికాలో, రోటరీ క్లబ్ స్విట్జర్లాండ్లో, మరి అక్కడి నుంచి స్ప్రెడ్ అయ్యి మన ఇండియాకి రావడం జరిగింది. అదే తేడా వాకర్స్ అసోసియేషన్ ఈరోజు ఇంటర్నేషనల్ మన ఇండియాలో పుట్టి ఇండియాలోనే కాక ఇతర దేశాలకు కూడా స్ప్రెడ్ అయ్యి చాలా లక్షల మంది సభ్యులతో అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాజంపేట వాకర్స్ అసోసియేషన్కి ఒక ప్రత్యేకత ఉంది. ఒక రోజు 108 మంది సభ్యులతో మహాత్మా గాంధీ ఫెలోషిప్ తీసుకుని వాకర్స్ ఇంటర్నేషనల్ చరిత్రలో రాజంపేట వాకర్స్ అసోసియేషన్కి ఒక మైలురాయిగా నిలబడింది. మరి రాజంపేట వాకర్స్ అసోసియేషన్ ఈరోజు 1000 మంది సభ్యులతో చాలా హుందాగా ఈరోజు మరి ఈ గ్రౌండ్ చూస్తే దాదాపు 20 లక్షలు ఖర్చు పెట్టి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంతోమంది ఈరోజు చూస్తే 100 మంది ఒక రిక్రియేషన్ స్పాట్గా నడకకి ప్రాధాన్యం ఇస్తూ ఆ స్ట్రెస్ని ఫీల్ కాకుండా అధిగమిస్తూ ఎన్నో ఆరోగ్యవంతంగా ఉన్నారు. మరి డాక్టర్లకు అందుబాటులో లేకుండా చాలా హుందాగా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. దానికి కారణం మా అందరి వాకర్స్ అసోసియేషన్ సభ్యుల సహకారం. ఇంత మంచి గ్రౌండ్ని ఒక అందుబాటులోకి తీసుకురావడం, వీరందరికీ కూడా మా సభ్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనం ఇక్కడున్న సభ్యులకి అందరికీ కూడా ఒక మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆరోగ్యమే మహాభాగ్యం అనే స్ఫూర్తితో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజంపేట పట్టణంలో ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఇక్కడ దాన్ని నిర్వహిస్తున్నటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శరత్ కుమార్ రాజు గారి ఆధ్వర్యంలో ఎంతోమంది వాకింగ్ చేసి అలవాటు లేకపోయినప్పటికీ వాకింగ్ చేయండి, ఆరోగ్యాన్ని పెంచుకోవాలనే విస్తృత ప్రచారం చేసి 110 మంది 120 మంది సభ్యులను చేర్పించిన దాంట్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో 40 సంవత్సరాలు ఈ వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటై అయిన సందర్భంలో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా రాజంపేట పట్టణంలోని ప్రజలందరికీ కూడా మేము చెప్తున్నది ఏంటంటే ఆరోగ్యం బాగుండాలంటే నడక ప్రారంభించాలి. ఎక్కువ నడిస్తే ఎక్కువ కాదు 1 అవర్ అలాంటి రోజు అటువంటి కార్యక్రమాన్ని ఎక్కువ చేపడితే అందరూ కూడా ఆరోగ్యవంతులై ఆరోగ్యంగా ఉంటారని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు. నడవాలి, ఆరోగ్యం పెంచుకోవాలి. నడిచిన దానివల్ల పొద్దున్నే సాయంత్రం వరకు అలసట కాదు. అందువల్ల ప్రతి ఒక్కరు నడవడం అనేది చాలా ముఖ్యం. కానీ మేము పని చేస్తాం ఏంటి దానికంటే పొద్దున్నే కొంచెంసేపు నడిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. దానికి ఉదాహరణ మేము ఇప్పుడు 10 సంవత్సరాలకి నడిచిన వల్ల మాకు ఇప్పుడు 66 సంవత్సరాలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ పొద్దున్నే నడవడం ప్రారంభిస్తే ఒక 40 నిమిషాలు నడిస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుందని అందరికీ చెప్పి సంఘంలో చేరవలసిందిగా కోరుతున్నాను. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.